హలో వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ప్రసాద్ బ్లాగ్స్. ఈ రోజైతే ఈ శారీని నేను ఎలా స్టైల్ చేశానో చూపిస్తాను. శారీ మొత్తం లావెండర్ అండి, సింగిల్ కలర్ సెల్ఫ్. దీనికి పళ్ళు ఇలా వచ్చింది. ఇదంతా కూడా డల్ గోల్డ్, అంటే సిల్వర్ అని చెప్తారు కానీ ఇదైతే డల్ గోల్డ్ ఫినిషింగ్. దీనికి ఇప్పుడు ఇలాంటి ప్లెయిన్ టాజల్స్ తీసుకున్నాను, హెవీ వద్దని. ఇంకా లేస్ కూడా ఇలా డల్ గోల్డ్ ఫినిషింగ్లోనే సేమ్ సెల్ఫ్ కలర్ తీసుకున్నాను. అంటే సెల్ఫ్ వేస్తే మనం బ్లౌజ్ కాంట్రాస్ట్ ఏదైనా వేసుకోవచ్చు. ఈ లేస్ కూడా ఎక్కడ తీసుకున్నాను, ఆ షాప్ అంతా డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో కుట్టిన తర్వాత చూద్దాం మనం నెక్స్ట్. ఈ లేస్ అయితే నేను విజయవాడలో మజీసా క్రియేషన్స్ అని ఉంది. ఇది మనకి మొగలరాజపురం జమ్మిచెట్టు సెంటర్లో పివిపి రోడ్లో జమునా జ్యోతి ఎంపోరియం ఉంది, దాని పక్కనే ఉంటుందన్నమాట. రీసెంట్ ఇయర్స్లో నేను లేస్ ఇలాంటి ఫ్యాన్సీ స్టఫ్ అంతా కూడా ఇక్కడే తీసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే 1 టౌన్లో తీసుకునేదాన్ని, కానీ క్వాలిటీ అయితే డిఫరెన్స్ ఉందండి మనకి ఒక్కొక్క షాప్కి. ఇక్కడైతే నాకు క్వాలిటీ రీజనబుల్గా ఉంది. ప్రైస్ మనకు ఒక 100 ఎక్కువైనా నాకు బాగుంది అనిపించింది. నేను హైదరాబాద్లో కూడా చూశాను, మనకి జనరల్గా ఉండే చార్మినార్ దగ్గర షాప్స్కి అలాగే మంచి షాప్స్లో ఉన్నదానికి డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంది. నేను సేమ్ లేస్ని 400 కొన్నాను, 1000కి కొన్నాను. మనకి కేఆర్ కసత్లో క్వాలిటీ అయితే బాగుంది, రేట్ ఎక్కువైనా. బయట మాత్రం 400, 800 ఉన్న లేసెస్ అస్సలు బాగాలేదండి. ఈ షాప్లో అయితే మనకు ఆల్ టైలరింగ్ మెటీరియల్స్ దొరుకుతాయి. ఇలా లేసెస్, మగ్గం వర్క్స్, ఎంబ్రాయిడరీవి నార్మల్ 100 రూపీస్ లేసెస్ నుంచి 10,000 దాకా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇవన్నీ కూడా టాజిల్స్ చాలా రకాలు ఉన్నాయి. లట్కన్స్ అన్నీ కూడా బేసిక్ 50 రూపీస్ నుంచి మనకు బ్రైడల్ హెవీగా 300, 400, 1000 దాకా ఉన్నాయి. ఇక్కడ కలెక్షన్ ఎక్కువ కాబట్టి మనకి డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా మనకు అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మోస్ట్లీ ఇక్కడే తీసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో లేసెస్ పట్టు శారీస్కి అందరూ కూడా ఇక్కడే ప్రిఫర్ చేస్తున్నారు. బొటిక్స్ వాళ్ళు కూడా ఇక్కడే తీసుకుంటున్నారు అనమాట. మనకి టాజిల్స్లోనే కాదు, మనకి హిప్ బెల్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా 1000, 1500, 1800 ఆ రేంజ్లో ఉన్నాయి. లైక్ రెడీమేడ్గా తీసుకోవాలి, ఇన్స్టెంట్గా కావాలి, మనం బొటిక్లో ఆర్డర్ చేసి రావడానికి టైం పడుతుందంటే ఇలాంటి గోల్డ్ తీసుకుంటే మనకి ఏ శారీస్ కన్నా సెట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా ఇలాంటి ఫ్యాన్సీ బటన్స్, క్లిప్స్, మనకి శారీ పెట్టుకునే క్లిప్స్, చాలా రకాలు అయితే ఉన్నాయి. టైలరింగ్ మెటీరియల్ జనరల్ అన్నీ కూడా ఉంటాయి. నేనైతే ఈ శారీకి చూస్తున్నాను అనమాట, ఏది బాగుంది. లైక్ 700, 800లో చూసాను, 1000, 1500, 2000, 3000 వరకు చూసాను. బట్ నాకైతే బేసిక్గా ఇది నచ్చిందనమాట. ఈ 1500 అలా ఉంది. సో హెవీ వర్క్ లేదు, హెవీ వెయిట్ ఉండదు, అలానే మరీ లైట్గా ఉండదు. ఎందుకంటే కొంచెం హెవీ శారీ కాబట్టి మరీ తక్కువ లేసేసినా కూడా డల్ అయిపోతుంది. సో మీడియంగా తీసుకున్నాను నేను. ఇది నాకు వచ్చేసరికి 1500 రూపీస్ పడింది అనమాట లేస్. సో ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట అన్ని లేసెస్ కూడా. నేను కాంట్రాస్ట్కి వెళ్ళలేదు, ఎందుకంటే కాంట్రాస్ట్ మనం ఒకటి ఫిక్స్ అయితే బ్లౌజ్ ఇంకా అదే వేసుకోవాలి. సెల్ఫ్ తీసుకోవడం వల్ల నేను డిఫరెంట్ బ్లౌజెస్ ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక శారీ ఉంది నా దగ్గర, పింక్, క్యాండీ పింక్, దానికోసం కూడా ట్రై చేస్తున్నాను సెల్ఫ్ వేద్దాను. బట్ ఆ సెల్ఫ్ కలర్ కరెక్ట్గా దొరకలేదు. సో నేనైతే డల్ గోల్డ్ తీసేసుకున్నాను అనమాట. సో కాంట్రాస్ట్ బ్లౌజెస్ ట్రై చేయొచ్చు అని. ఇంకా నేను ఇక్కడైతే కనుక ఈ శారీకి బ్లౌజ్ కట్ చేసి పీకో చేస్తున్నాను. ఫాల్ అంతా వేసేస్తే ఇంకా లేస్ వేసుకోవడానికి రెడీగా ఉంటుందని. సో పీకో మీ అందరికీ తెలుసు, పీకో ఫిట్ పెట్టేసేసి జస్ట్ 2 సైడ్స్ మనం హ్యాండ్స్ పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా అదే రోల్ అయిపోయి పీకో అవుతుంది. నా మిషన్ అయితే ఉషా జనం, నేను ఇది ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను హోమ్ పర్పస్. సో బేసిక్ థింగ్సే యూస్ చేస్తాను, కానీ మరీ టూ మచ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అంత అయితే చేయలేదు నేను. లేస్ వేయడానికి ఏంటంటే ఫస్ట్ మనం మెజర్ చేసుకోవాలి. మనం కొంగు పళ్ళు ఎంత పెట్టుకుంటాము, మనకి ప్లీట్స్ ఎక్కడ వస్తుంది మెజర్ చేసుకుంటే యూజువల్లీ 2/4 అంటే 2 మీటర్స్ 20 సెంటీమీటర్స్ అట్లా స్టార్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ పైన సైడ్ బార్డర్ అనమాట ఇది. ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా ఎండ్ దాకా పళ్ళు దాకా వెళ్ళిపోయి మళ్ళీ టర్న్ చేసేసుకొని బాటమ్ సైడ్ బార్డర్ కూడా వేసుకుంటూ వస్తాం. బాటమ్ సైడ్ వచ్చి మనకు ఒక 20-30 సెంటీమీటర్స్ వదిలితే, అంటే లైక్ ఫాల్ ఎక్కడ వేస్తాం అక్కడ దాకా చేసుకోవచ్చు. నాకైతే 9 మీటర్సే వచ్చింది కాబట్టి లేస్, అంటే ఎవరికైనా అంతే వస్తుంది బండల్. నాకు కొంచెం హ్యాండ్స్ కోసం తీసుకున్నాను నేను ఒక 60 సెంటీమీటర్స్. సో నాకు కొంచెం కింద బాటమ్ సైడ్ తగ్గింది, పర్వాలేదని చెప్పేసి నేను వదిలేసాను. సో అప్పుడైతే లేస్ ఎలా కొడదాం చూద్దాము. ఇది మనకి సింగిల్ ఫుట్ ఉంటుంది కదా, అది పెట్టుకున్నాం, పైపింగ్ ఫుట్ అంటాం కదా, అది పెట్టుకుని కొంచెం కేర్ఫుల్గా జరిగిపోకుండా కరెక్ట్గా బాటమ్ మీద వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పక్కన చమ్కీ ఉంది కాబట్టి మనకి స్టిచ్చింగ్ పడదు. సో లావెండర్ గోల్డ్ ఉన్న దగ్గర మాత్రం మనం వేసి చేయాలి. అలాగే మనకి కనిపిస్తుంది కదా, మనం మరీ ఎడ్జ్లో వేసినా బాగుండదు, అలానే పైకి వేస్తే బార్డర్ కట్ అయిపోతుంది. సో మీకు కనిపిస్తుంది కదా ఆ రుద్రాక్ష బార్డర్ లాగా, సో ఆ బార్డర్ కనిపించేలాగా వేసుకున్నాను నేను. ఇంకా పైకి వస్తే మొత్తం మనకి కడీ బార్డర్లా అయిపోతుంది కదా, సో అది వద్దని చెప్పి నేను ఆ బార్డర్ కనిపించాలని అట్లా పెట్టుకున్నాను. మన శారీని బట్టి కొంచెం డిజైన్ ఉంటే కనుక బాటంలో అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇంకా అలా పెట్టి కొంచెం స్లోగా పర్ఫెక్ట్గా బయటికి రాకుండా చూసుకుంటూ ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతాము. అలా ఎండ్ వరకు, అంటే పళ్ళు సైడ్ వరకు. పళ్ళు సైడ్ ఎలా టర్న్ చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం మనం. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కట్చింగ్లోంచి పైన వైపు మన కుచ్చులంతా లేస్ వేయం కాబట్టి మీకు ఎంత కావాలో అంత మెజర్ చేసుకొని, లైక్ మనం ఎక్కడైతే మనం కుచ్చులు స్టాప్ చేస్తామో అక్కడి నుంచి లేస్ స్టార్ట్ చేసి ఎండ్ వరకు వేసుకోవాలి పళ్ళు దాకా. పళ్ళు దగ్గర మనం టర్న్ చేసి మళ్ళీ పళ్ళు సైడ్ అంతా కూడా కుట్టేసి
మళ్ళీ కింద వైపు సైడ్ కుట్టుకుంటూ వస్తాము. కింద వైపు కూడా మనం చివరి ఎండ్ లైక్ కట్ చెంగ్లో ఒక 20-30 సెంటీమీటర్స్ వదిలేసేసి కుట్టచ్చు అనమాట. లైక్ ఫాల్ అయితే ఎక్కడ వరకు వేస్తామో అక్కడ వరకు. చూస్తున్నారు కదండి, ఎడ్జ్కి వచ్చేసాము. ఇప్పుడు టర్నింగ్ ఎలా చేయాలి, ఇక్కడ కటింగ్ అయితే చేయొద్దు, జస్ట్ ఇది స్ట్రైట్ ఇలాగే పెట్టాలి. అలాగే దీన్ని కూడా ఇది స్ట్రైట్ చేసుకోవాలిలాగా కార్నర్ ఎల్ షేప్లో. సో ఇక్కడైతే లూజ్ ఉంచుకోవాలి. ఈ లూజ్ని మనం ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేస్తే మనకి నీట్గా వస్తుంది బోర్డర్. సో ఎడ్జ్కి వచ్చేసాము. ఇక్కడ నేను క్రాస్గా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. సో క్రాస్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దాని మీదే కుట్టేస్తాను. ఇప్పుడు ఆ నీడిల్ ఇలాగ డౌన్ చేసి మనం ఇది అప్ చేసుకుని టర్న్ చేసుకోండి. ఇలాగే తీయద్దు నీడిల్ బయటికి. అండ్ ఇలా పెట్టేసుకుని ఇక్కడ కుట్టేసుకోవడమే ఇంకా. సో ఇలా పెట్టేసి ఎడ్జ్లో మనం కుట్టేసుకోవడం ఇలాగా. సో ఈ ఎండ్ నుంచి పళ్ళు ఆ ఎండ్ వరకు ఇలా స్ట్రైట్గా కుట్టేస్తాము. ఎండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలాగే సేమ్ ఇలాగే టర్న్ చేయాలి. సో మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఆ ఎండ్కి వెళ్ళాక కూడా మనకి ఇలా అయితే ఇప్పుడు ఇది ఎలా చూసారా, మనం కట్ చేయకుండా ఫోల్డ్ చేసేస్తాం. యాక్చువల్గా నార్మల్ లేస్ అయితే అక్కడ కూడా ఒక స్టిచ్ చేస్తాం కార్నర్లో. ఇదంతా బీడ్స్ ఉంది కదా, వేయడం కుదరదు, కావాలంటే టాకా వేసుకోవచ్చు. ఇలా వదిలేసినా కూడా ఫైన్ నీట్గా ఉంటుంది మనం కట్ చేసే కంటే కూడా. సో మళ్ళీ మనం ఇంకో సైడ్ బార్డర్కి అయితే వచ్చాము పళ్ళులో. సో ఇక్కడ కూడా మనకి ఇది ఇక్కడ కట్ చేసి అతకడం అయితే కరెక్ట్ కాదండి. సో మనం దీన్ని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసి కొంచెం దీన్ని ఇలా టర్న్ చేస్తాం. టర్న్ చేసినప్పుడు కొంచెం ఫోల్డింగ్ అయితే వస్తుంది. సో ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు ఇలాగా ఈ ఎక్సెస్ని లోపలికి పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసి మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఇది కరెక్ట్గా వస్తుంది ఎల్ షేప్లో. ఇదిగోండి ఎల్ షేప్. ఓకే, నేను ఎల్ షేప్లో అయితే సెట్ చేసుకున్నాను. ఇలా కొంచెం క్రాస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను చూసారా, ఈ లూజ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను టర్నింగ్ కోసం. అది ఇలా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా దీన్ని ఇలా ఓవర్లాప్ చేస్తే మనకి ఇక్కడ ఎల్ షేప్లో వస్తుంది. ఇది ఎల్ షేప్ అనమాట. సో దీన్ని అయితే మనం కుట్టేయాలి ఇప్పుడు. సో ఇంకా ఇలా స్ట్రైట్గా కుట్టేసి కార్నర్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఫుట్ పైకి లేపాలి. స్టాప్ చేసేసి నీడిల్ కింద ఉంచి ఫుట్ పైకి లేపి క్లాత్ని టర్న్ చేసి మళ్ళీ మనం ఇది స్ట్రైట్గా కుట్టేస్తాం అనమాట. క్లాత్ టర్న్ చేసుకొని లేస్ కూడా టర్న్ చేశాను. సో బోర్డర్ మీద వేసుకొని కరెక్ట్గా నీడిల్ దింపేసి మళ్ళీ స్టార్ట్. సో చూస్తున్నారు కదండి, మనకి కార్నర్ చక్కగా నీట్గా వచ్చింది కదా. అలాగే ఇంకో సైడ్ కూడా మనకి ఇదిగోండి ఇలా వచ్చింది. సో ఎడ్జెస్ కూడా మనం నీట్గా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. కార్నర్స్ అయిపోయాక ఇలా స్ట్రైట్గా కుట్టేస్తున్నాను. ఇదంతా కూడా మనకి బాటమ్ పార్ట్ ఇలా కట్చింగ్ వరకు కుట్టేయచ్చు. అంటే లాస్ట్లో ఒక 20-30 సెంటీమీటర్స్ వదిలేసి నేనైతే ఒక 60 పాయింట్స్ బ్లౌజ్కి పెట్టాను కాబట్టి నాకు ఎక్కువ రాలేదు లేస్. ఇదిగోండి 2 సైడ్స్ లేస్ వేసిన తర్వాత శారీ లుక్ అయితే ఇలా ఉంది. యాక్చువల్లీ నేను ఫంక్షన్ 2 డేస్ ముందు కుడుతున్నాను. మిషన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, లాస్ట్ మినిట్లోనే కుట్టుకుంటాం. మనకి ఇంకా టాజిల్స్ వేయాలి. రేపు టాజిల్స్ వేసి ప్లీట్స్ పెట్టేసుకుంటే ఇంక ఎల్లుండి ఫంక్షన్కి రెడీ అనమాట. సో ఇంకా ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయిందని ఇంకా స్టాప్ చేశాను. రేపు వేస్తాను టాజల్స్. ఇదైతే మీరు చూస్తున్నారు కదా, లేస్ ఇట్లా వచ్చింది కదా. పైన సైడ్ నేను కొంచెం తగ్గించాను. యాక్చువల్లీ అక్కడ దాకా వేస్తే బాగుంటుంది, బట్ నాకు లేస్ కావాలి బ్లౌజ్కి అని చెప్పి కొంచెం తక్కువే వేశాను. అలాగే మనకి కట్చింగ్లో చూస్తే కూడా ఒక 30 సెంటీమీటర్స్ అలా వదిలితే బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువ వదిలేశాను. మీరు చూస్తే ఇక్కడ దాకా వదిలేయాలి, బట్ నేను కొంచెం ఎక్కువ వదిలేసాను. మీరు చూస్తే పిన్ పెట్టా కదా అక్కడ, బట్ నాకు అంతవరకు వేస్తే బ్లౌజ్కి చాలదని నేను వదిలేసాను. యాక్చువల్గా ఫుల్ 9 మీటర్స్ మనకి శారీకి సరిపోతే అంతే మిగులుతుంది, కానీ నేను బ్లౌజ్ కోసం ఎక్కువ ఉంచాను అనమాట. ఇది టైలర్కి ఇచ్చి చేయించుకోవచ్చు, బట్ నాకు టైలర్ దగ్గర ఎవడో ఇష్టం లేదు. వాళ్ళు పట్టు శారీ కదా కింద పడేస్తారని నేను ఇంట్లోనే వేసుకుంటాను. టైం పట్టినా లేట్ నైట్ కూర్చొని వేసుకుంటాను. ఈ శారీకి అయితే నేను ఈ బ్లౌజ్తో పేర్ చేశాను. రెడీమేడ్ తీసేసుకున్నాను, అంటే స్టిచ్ చేసే టైం కూడా లేదు ఇంకా. సో ఇదైతే నేను జమున జ్యోతిలో తీసుకున్నాను. ఆ వీడియో కూడా మీకు ఆల్రెడీ పెట్టాను. నేను బ్లౌజెస్ కలెక్షన్ అంతా కూడా చూపించాను. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. లైక్ 1600-1700 ఆర్ 1800 పడింది. మనకు వర్క్ చేసినా కూడా 1200-1300 కంటే ఎక్కువే తీసుకుంటారు బేసిక్గా. బట్ ఇది చాలా ఫిట్టింగ్ అని అన్నీ కూడా విత్ ఇలాంటి స్టిచ్చింగ్కే మనకి 800 తీసుకుంటారు. సో విత్ స్టిచ్చింగ్ నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ నాకు దగ్గర పింక్ ఉంది, సో రెడ్ ట్రై చేద్దామని రెడ్ తీసుకున్నాను. మీకు ఎలా అనిపించింది శారీ కలర్ అండ్ ఈ బ్లౌజ్? మీరు ఇంకా వైలెట్ ట్రై చేయొచ్చు, గ్రీన్, డిఫరెంట్ కలర్స్ ట్రై చేయొచ్చు. నేనైతే ఈసారి రెడ్ వేసుకున్నాను. బాగుందా? బ్లౌజ్ అయితే నాకు పర్ఫెక్ట్ సెట్ అవుతాయండి అక్కడ, ఎందుకంటే బ్లౌజ్ ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్, వర్క్ అంతా కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇక్కడైతే మేము టాజల్స్ వేస్తున్నాము. హ్యాండ్ వర్క్ అంతా కూడా నాకు హెల్పర్ చిన్నారి ఉంది, తను హెల్ప్ చేస్తుంది. హెమ్మింగ్స్ ఇట్లాంటి హ్యాండ్ వర్క్ అంతా కూడా. సో ఇవైతే మనకి ఒక 12 పీసెస్ వస్తాయి. సో 11 పార్ట్స్ చేసేసి అప్రాక్సిమేట్గా 4 ఇంచెస్ తీసుకొని మార్కింగ్స్ వేస్తాను. అటు ఇటు ఒకటి వేసేసి మిగతాదంతా కూడా 4 ఇంచెస్ మార్కింగ్ అప్రాక్సిమేట్గా వేసి
ఇలా మార్కింగ్ చేస్తే తనైతే ఈ టాసిల్స్ కుట్టేస్తుంది. అండ్ జనరల్గా ఏంటంటే పళ్ళులో లేస్ ఉంది కదా, టాసిల్స్ అక్కర్లేదు అనుకుంటారు కొంతమంది, బట్ వేస్తేనే బాగుంటుంది, లేకపోతే బోసిగా ఉంటుంది. నేను హెవీ ప్రిఫర్ చేయను. లేస్ లేకపోతే హెవీ వేసుకోవచ్చు. లేస్ ఉంటే కనుక ఇట్లాంటి సింపుల్ టాసిల్స్ వేసుకుంటే కొంచెం వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. హెవీ ఇష్టపడితే హెవీ కూడా వేసుకోవచ్చు, బట్ ఆల్రెడీ లేస్ ఉంది కాబట్టి నేను కొంచెం సింపుల్ టాసిల్స్ ప్రిఫర్ చేశాను. మోస్ట్లీ నేను సింపుల్ టాసిల్స్ వేసుకుంటాను. అంటే బ్రైడల్స్ అలా అన్నప్పుడు మనం హెవీ వేసుకుంటే బాగుంటుంది. కొన్ని క్లిప్స్ అండ్ పిక్స్ యాడ్ చేస్తున్నాను. ఈ శారీ లుక్ ఎలా ఉంది, బ్లౌజ్ అండ్ నేను ఎలా స్టైల్ చేస్తానో చూడండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19